డాక్టర్ మార్నింగ్ ₹4,60,60,000 కట్టనే లేదు. బ్యాంకులో నోటీస్ 63,000. సిసి రాంబాబు సార్. ఏపీఎం సార్ కూడా మేము మళ్ళీ సమాధానం చెప్పట్లేదు సార్. బాబు డిఆర్డీఏ లోకల్ విజయచందన ఉందిగా మేడం పీడీ కొట్టు ఏంటి ఎంత 60 లక్షలు 56 లక్షలు సార్ 50 లక్షలు ఫ్రాడ్ అయింది. ఒక సీసీ 56 లక్షలు మిగతా తీసుకుంటున్నారు సార్. ఒక సీసీ ఏమన్నారు మీకు? అందులో ఏపీఎం సార్ని కూడా అడిగితే సార్ కూడా ఏం చెప్పట్లేదు. మేము పోయిన ఈ మే నెల 11వ తారీఖు పోయినాం సార్. అయితే మళ్ళీ మొన్న ఈ పోయిన సోమవారం రోజు 15 రోజుల దాకా మాకు ఏపీఎం సార్ రాంబాబు సార్ ఏపీఎం సార్ అవును సార్. అయితే ఏపీఎం సార్ని అడిగితే అన్నారు కదా ఇట్లా 15 రోజులు మే నెల 5వ తారీఖు లీవ్ లెటర్ ఇచ్చిండు కలెక్టర్ గారి నుంచి నోటీస్ ఇచ్చిండు. మేము లేదనుకుంటే 6 లక్షల దాకా ఇచ్చినాం. రాంబాబు సార్ ఇచ్చినాం. ఇట్లా ఈ కూడా ఇచ్చింది సార్. మేము నమ్మకంతో జమ చేయలేదు సార్. ఎవరి వాళ్ళకి జమ చేసి కాలుకలు ఒక పట్టుకురాదన్న మా పక్కన ఏమంటారు? సీసీ ఏమంటారు? వెళ్ళిపోయిందా? హైదరాబాద్ మీటింగ్ ₹66,60,000 ఎవరు? ఏ గ్రూప్? మాది విలేజ్ బత్తనగరం గ్రామం అండి. కృష్ణసాగర్ పంచాయతీ బుర్గంపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము గత 2018 కాడి నుంచి డోక్రా పొదుపులో డబ్బులు తీసుకుంటున్నామండి. దాంట్లో ఏం జరిగిందంటే ఈసీ రాంబాబు సార్ మమ్మల్ని మోసం చేసిండు. దీంట్లో మొత్తం 8 లక్షలు అప్పు తీసుకుంటే పొదుపులో దాంట్లో మనిషికి లక్ష మొత్తం వడ్డీతో సహా 1 లక్ష కట్టుకున్నామండి ప్రతి వ్యక్తి. అయితే సభ్యులు మొత్తం చెల్లింపు జరిగింది పొదుపు. దీంట్లో కడతానని 2022లో కరోనా టైంలో ఊర్లోకి వచ్చి ఇంటికాడ వచ్చి పెద్ద మొత్తం వచ్చి పొద్దుటే వచ్చి కట్టించుకున్నాడు. డబ్బులు కట్టించుకున్న తర్వాత బ్యాంకులో కట్టినని మేము కూడా అనుకున్నాము. ఆయన కూడా ఒక పొదుపుకు సంబంధించింది ఒక బుక్లో మాకు రాసిచ్చింది సార్ ఇది. కానీ మేము దీన్ని చూసి మేము నమ్మినాం సార్, గుడ్డిగా నమ్మినాం. మేము ఒక ఆదివాసులం, ఒక మూల ప్రాంతంలో ఉండేటోళ్ళం. మేము మమ్మల్ని ఇంత మోసం చేశాడు. ఆయన ఈ బుక్ ఇవ్వడం వలన మేము నమ్మినాం సార్. ఆయన పెద్దగా ఇంత మొత్తగా నమ్మినామంటే ఈ బుక్కే ఒక కారణం. మా గిరిజనులకు ఒక చదువు లేదు, సంధ్య లేదు, ఏం లేదు సార్. ఒక బుక్ ఇచ్చినందుకు మేము ఇంత గుడ్డిగా నమ్మినందుకు మమ్మల్ని ఇంత మోసం చేసిండు ఈసీ రాంబాబు సారు. మరి ఒక సభ్యురాలు కట్టింది ₹1,00,000 సార్. ఈ ₹1,00,000తో సహా ఇప్పుడు బ్యాంకు నోటీస్ వచ్చేదాకా మాకు తెలియదు సార్. నోటీస్ ఎప్పుడైతే మాకు మా ఇళ్ళకి నోటీస్ చేరింది అప్పుడే మేము బ్యాంకు మొత్తం తొక్కినాం సార్. తొక్కేసరికి ఆడికి బ్యాంకు మొత్తం తొక్కినప్పుడు మాకు అప్పుడే తెలిసింది సార్. ఇది ఒక ఈసీ రాంబాబు సారే దీంట్లో మోసం చేసిండు అనేది అనుకున్నాం. నోటీస్ ఎందుకు వచ్చింది? నోటీస్ అనేది సార్ మాకు ఇప్పుడు బ్యాంక్ అప్పు కట్టలేదు అనేది మాకు నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత మేము బ్యాంకు పోతే మేనేజర్ గారిని కలిసినాం. వాడికి కలిసేసరికి మీరు అప్పు కట్టలేదు, మీరు కట్టాల్సింది అనేసి
బ్యాంక్ మేనేజర్ గారు చెప్పిండు. అయితే ఎందుకు కట్టలేదు అనేసి మేము వెలుగుకు సంబంధించిన బుర్గంపాడు మండలానికి ఆఫీస్ కాడికి వచ్చినాం. వెలుగు ఆఫీస్ కాడికి ఆడికి వస్తే ఇంకొకసారి ఆడ కలవట్లే. ఎన్నోసార్లు వచ్చాం సార్. అప్పటి నుంచి 2022 కానించి ఇప్పటిదాకా 2025 దాకా తిరుగుతూనేన్నాం సార్. తిరిగినా కూడా అది ఆయన కలిసినా కూడా ఏదో ఒకటి కారణం చెప్పుకుంటూ తప్పించుకుంటూ పోతూనే ఉన్నాడు సార్ ఇప్పటిదాకా. కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా మనకి బుర్గంపాడు మండలంలో సభ ఏర్పాటు చేశారు. దాంట్లో మాకు ఏదో కొంచెం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము వచ్చాం సార్. ఆడికి సాయం చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను సార్. దీంట్లో మమ్మల్ని డబ్బులు ఎవరికి కట్టారు? ఆయనకు కడితే బ్యాంక్ నుంచి మీకెందుకు నోటీస్ వచ్చింది? కట్టకూడదు సార్. ఆయన మా ఇళ్ళకి వచ్చి ఆయన ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసింది సార్. డబ్బులు మొత్తం వసూలు చేసి సర్లే సార్ కడతారులే, మేము మనిషికి 75,000 అట్లా వడ్డీలతో సహా కట్టేసాం సార్. మరి ఆయన 2 years తర్వాత మళ్ళీ బ్యాంక్ నోటీస్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అయితే మేము బ్యాంక్కి వెళ్ళి కలవడం జరిగేసరికి సార్ అది మేము ఇట్లా అమౌంట్ మొత్తం కట్టేసాం సార్, మరి మాకు నోటీస్ ఇచ్చారు కదా సార్ అంటే, లేదు మీరు అసలు అమౌంట్ డిపాజిట్ చేయలేదు, అసలు కట్టలేదు అనేసరికి మేము రాంబాబు సార్ని కలిస్తే మీకెందుకమ్మా నేను కడతానులేండి అనేసి ఆయన సారు కలిసిన ప్రతిసారి అట్లే జరుపు పెట్టకుండా వెళ్ళిపోయేది సార్ ఆయన. మరి అట్లా ఇంతవరకు వచ్చింది. మరి ఆ డబ్బులు మరి ఎవరు కట్టిండో ఎక్కడ కట్టిండో మాకైతే తెలియదు సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ మా అప్పు ఎంత అయితే ఉందో అది రాంబాబు సారు కట్టాలనేసి మా డిమాండ్ సార్. మేము మారుమూల ప్రాంతాల్లో జీవించే వాళ్ళం సార్. మేము కూలీనాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతికెట్టే వాళ్ళం. అంత డబ్బులు కట్టామంటే మరి ఎంత కష్టపడ్డాము, ఎంత చెమట కచ్చాము అది మాకు తెలుసు, ఆయన తెలియదు కదా సార్. ఎందుకంటే ఆయన నమ్మి ఆయనకి ఇచ్చాం. ఆయన చేతిలో ఇచ్చిన తర్వాత ఆయన కట్టాలి, ఇట్లా మోసం చేస్తాడనేసి మేము ఎప్పుడైతే ఆలోచించలేదు సార్. మా డిమాండ్ ఏంటంటే మా అమౌంట్ బ్యాంకులో కట్టాలి, మళ్ళీ మేము వ్యవసాయానికి లోన్ తీసుకోవాలనేసి గ్రూప్ అంతా ఉన్నారు సార్. పెండింగ్ అమౌంట్ ఎంత అయితే ఉన్నది మొత్తం మీ గ్రూప్ ఎంతమంది? మీ గ్రూప్కి రావాల్సిన డబ్బులు ఎంత? 10 మంది. మీకు రావాల్సిన అమౌంట్ ఎంత? అంటే సగం కట్టారు సార్. ఇప్పుడు ఎంత అయితే ఉందో మాకు తెలియదు, ఎంత పెండింగ్ అయితే ఉందో అది మొత్తం కట్టాలనేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదే సార్. శ్రీరాంబాబు 2018కి వచ్చి మా కాడ ఇట్లా పొదుపు అప్పు తీసుకున్నారు అని మాతోనే వడ్డీలు కట్టించుకున్నారు. ముందు వడ్డీ కట్టించుకొని 1 సంవత్సరం ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి కొంత అప్పు కూడా వడ్డీలు జమ చేసుకొని తీసుకుపోయింది. మేము కట్టిందని సారు నమ్మకంతో ఉండే 2022లో నోటీస్ వచ్చింది మాకు. అప్పు మొత్తం మా మీద వచ్చి 8 లక్షల పైన చిల్లర వచ్చిందని సారే చెప్పింది. అయితే ఇక మనిషికి 18,000 20,000 అట్లా ఇచ్చి రాంబాబు సార్కి ఇచ్చినాం. ఇస్తే ఇక కట్టింట్లే అని మేము కూడా నమ్మకంతోనే ఉండే. నమ్మకంతో ఉంటే ఇట్లా వచ్చి ఇక సార్ ఇక నోటీస్ వచ్చేదాకా ఇక సార్ కట్టలేదు అనే విషయం మాకు తెలియదు. ఎవరెవరు కలిసారు అధికారులన్నీ ఈడ వచ్చి ఏపీఎన్ సార్ని కలిసినాం. ఏపీఎన్ సార్ని కలిస్తే ఈ బ్యాంక్ కాడికి వచ్చింది సీసీ సార్తో కూడా. కడతారమ్మా, కట్టకుంటే ఏడుకోలే, ఇక నమ్మకం ఉంచండి కడతారని సీసీ సార్ని కూడా నమ్మినాం. 3-4 సార్లు నమ్మినాం. అయితే ఈ నెల మేము 11వ తారీఖు వచ్చినాం సార్ కాడ, సీసీ సార్ కాడ. అయితే తన ముందు ఎమ్మెల్యే గారిని కూడా మా ఊర్లో వచ్చినాక కలిసారు. కలిసి మా సమస్యలు చెప్పుకున్నాం. ఇట్లా సీసీ కలెక్టర్ గారికి ఈ నెల మొన్న సోమవారం రోజు పోతే ఒక దరఖాస్తు పెట్టి వచ్చినాం. అయితే ఆ రోజు కలెక్టర్ గారు ఉండలేదు, అంటే లంచ్కి పోయినారంట. ఎమ్మెల్యే గారు ఇక మేము ఏదో ఒక చూసుకుంటాము, ఆయన కట్టే విధంగా చేస్తామని అన్నారు. అది జిరాక్స్ తీసుకున్నారు, నోటీస్ జిరాక్స్. అదే మీరు నమ్మారు, మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నాడు, మిమ్మల్ని మోసం చేసినాడు, అవతల పట్టాడు, లీవ్లో ఉన్నాడు. అతని సంగతి నేను చూస్తా. చర్యలు ఉంటే మీ డబ్బులు రికవరీ చేసేటట్టుగా నేను జిల్లాధికారులతో మాట్లాడతా. ఆ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా కాపీ ఇవ్వండి.
నేను గట్టిగా అధికారులతో మాట్లాడుతున్నాను. మీ అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తలేమ్మా. అదో జెరాక్స్ కాపీ ఇవ్వండి.